చేశాను మేడం. nature of substances. So in today's lesson we will discuss about nature of substances, synthetic indicators, about synthetic indicators. An indicators prepared artificially is known as synthetic indicators. ఏదైతే ఇండికేటర్స్ ఆర్టిఫిషియల్గా తయారు చేస్తామో వాటిని ఏమంటారు, సింథటిక్ ఇండికేటర్స్ అంటారు అనమాట. We use many synthetic indicators like methyl orange, phenolphthalein in our laboratory. Laboratoryలో ఉపయోగిస్తారన్నమాట methyl orange, phenolphthalein. ఓకేనా? సింథటిక్ ఇండికేటర్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? phenolphthalein, and methyl orange. So these are synthetically made. ఓకేనా? తయారు చేస్తారు, అందుకని వీటిని సింథటిక్ ఇండికేటర్స్ అంటారు అన్నమాట. How do different indicators change their color in different solution? To understand this, let us do an activity. So ఈ ఇండికేటర్స్ ఎలాగ చేంజ్ అవుతూ ఉంటాయి, ఒక డిఫరెంట్ సబ్స్టెన్స్తో యాడ్ చేసినప్పుడు కలర్ ఎందుకు మారుతూ ఉంటాయి, ఎలా మారుతాయి. ఓకే, మిథైల్ ఆరెంజ్ ఇప్పుడు లెమన్ జ్యూస్ కలిపి యాడ్ చేసాము, లెమన్ జ్యూస్కి యాడ్ చేసాం అనుకోండి, అది ఒక కలర్ వస్తుంది. అదే ఫినాప్థలిన్ అనేది ఒక కలర్ వస్తుంది అనమాట. ఈ కలర్ చేంజ్ అనేది ఎలా జరుగుతుంది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ చేంజ్ ఇన్ కలర్ చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి చూద్దాం. ఓకే, యాక్టివిటీ అంట. బ్లూ లిట్మస్ టర్న్స్ రెడ్ ఇన్ యాసిడ్స్. బ్లూ లిట్మస్ ఏమవుతుంది, యాసిడ్స్లో డిప్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లూ లిట్మస్ రెడ్ కలర్లోకి మారుతుంది అనమాట. ఓకేనా? బ్లూ లిట్మస్ చేంజెస్ ఇంటూ రెడ్, టర్న్స్ ఇంటూ రెడ్ when dipped in acids. మీరు లెమన్ జ్యూస్ తీసుకోవచ్చు, ఏదైనా పుల్లగా ఏదైనా యాసిడ్స్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. రెడ్ లిట్మస్ టర్న్స్ బ్లూ ఇన్ బేసెస్. అదే బేసెస్లో ఏమవుతుంది, రివర్స్. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కింద మారితే దాన్ని ఏమంటారు, బేసెస్. సో లిట్మస్ పేపర్ మనకి 2 కలర్స్లో అవైలబిలిటీ ఉంటుంది, రెడ్ అండ్ బ్లూ కలర్. రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కింద మారితే కనుక మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుని అందులో ఉంచినప్పుడు అది బ్లూ కలర్లో మారితే కనుక రెడ్ లిట్మస్ పేపర్ అది బేసెస్ అనమాట. అలాగే బ్లూ కలర్ తీసుకుని మనం రెడ్ లిట్మస్ కింద మారింది అనమాట, రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది, దాన్ని ఏమంటారు, యాసిడ్స్ అనమాట. Blue litmus, okay. Phenolphthalein turns pink in bases but does not change its color in acid. ఈ phenolphthalein అనే ఇండికేటర్ ఏం చేస్తుందంట, టర్న్స్ పింక్ ఇన్ బేసెస్. ఒకవేళ మనం తీసుకున్న సబ్స్టెన్స్ బేస్ అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోప్ సొల్యూషన్ తీసుకుని అందులో మనం phenolphthalein యాడ్ చేసామనుకోండి, అది పింక్ కలర్లోకి మారిపోతుంది అనమాట. ఓకేనా? సో phenolphthalein ఇక్కడ కనిపిస్తుందా, బేసెస్ లో ఏమవుతుంది, ఏ కలర్ లో మారుతుంది, పింక్ కలర్, టర్న్స్ పింక్. నెక్స్ట్ యాసిడ్స్ లో దేర్ ఈజ్ నో చేంజ్. ఓకేనా? సేమ్ ఫినాప్థలిన్ in acids, no change. In neutral substance, all the above indicators do not change their colors. Neutral substance, acid కాదు, బేస్ కాదు, ఇలాగ మీడియం సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఎలాంటి చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. అసలు ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే ఏంటి, substance which change their smell when mixed with acid or base are known as olfactory indicators. సో మనం ఒక సబ్స్టెన్స్ తీసుకుని యాసిడ్తో కానీ బేస్తో కానీ మిక్స్ చేసినప్పుడు అది దాని యొక్క స్మెల్ మారిపోతుందండి. ఓకేనా? సో ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాసిడ్తో కలిపాం, అంత ముందు ఉన్న స్మెల్, దాని స్మెల్ ఎప్పుడైతే యాసిడ్తో కలిపామో whenever we mix the substance with an acid or base, it changes its smell. సో స్మెల్ మారిపోతే దాన్ని ఏమంటారు, ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. ఎగ్జాంపుల్ ఆనియన్, వెనిల్లా అండ్ క్లోవ్ ఆయిల్.
దీస్ ఇండికేటర్స్ క్యాన్ బి యూజ్ ఫర్ ఇన్క్లూజివ్ లెర్నింగ్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆనియన్, వెనిల్లా అండ్ క్లోవ్ ఆయిల్. ఓకేనా. యూనివర్సల్ ఇండికేటర్. యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మిక్సర్ ఆఫ్ డిఫరెంట్ ఇండికేటర్స్. ఇది అనేక రకాల ఇండికేటర్స్ కలిసి తయారు చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ మిక్సర్ ఆఫ్ సో మెనీ ఇండికేటర్స్. ఇట్ షోస్ డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ సొల్యూషన్స్. ఇది రకరకాల గోల్డ్ కలర్స్ కనిపిస్తాయంట. డిఫరెంట్ సొల్యూషన్లో డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. అన్లైక్ మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్, యూనివర్సల్ ఇండికేటర్ క్యాన్ షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ ఆల్కలీ సబ్స్టెన్స్. సో దీన్ని బట్టి యూనివర్సల్ ఇండికేటర్ ఉపయోగించి యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అంటే యాసిడ్ క్వాంటిటీ తక్కువ ఉందా, అందులో ఎక్కువ ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. యాసిడ్ కంటెంట్ కానీ బేస్ కంటెంట్ కానీ ఐడెంటిఫై చేయొచ్చు. pH ఆఫ్ సబ్స్టెన్సెస్. వీ యూజ్ వెనిగర్ ఇన్ అవర్ డిషెస్. వెనిగర్ వాడతారు కదా ఇంట్లో మంచూరియా అది చేసినప్పుడు, నెక్స్ట్ నూడిల్స్ అలా పాస్తా ఏదో చేసినప్పుడు వాడుతూ ఉంటారు కదా. ఇట్ డస్ నాట్ హార్మ్ అస్. అది మనకి హార్మ్ చేయదు. వెయిట్ లాస్ కూడా ఏదో ఒక టైప్ ఆఫ్ వెనిగర్ ఉందమ్మా, అది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. బట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ డేంజరస్ ఎనఫ్ టు టచ్. కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టచ్ చేయడం కూడా ప్రమాదమే. ఓకేనా. వై ఇట్ ఈస్ సో? వాట్ మేక్స్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ డేంజరస్ దెన్ వెనిగర్? ఎందుకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ డేంజరస్ వెనిగర్తో కంపేర్ చేసుకుంటే? స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ యాసిడ్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్. సో వెనిగర్తో కంపేర్ చేసుకుంటే ఎసిడిటీ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఎక్కువ ఉంటుంది. ఓకేనా. యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంటుందన్నమాట. ద స్ట్రెంగ్త్ ఆఫ్ డిఫరెంట్ యాసిడ్స్ అండ్ బేసెస్ వేరీ. సో యాసిడ్స్లోని బేసెస్లోని స్ట్రెంగ్త్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. అన్ని యాసిడ్లు ఒకే స్ట్రెంగ్త్ ఉండదు, ఒకటి ఉంటుంది. దాని క్వాంటిటీ, యాసిడ్ క్వాంటిటీ అనేది మారుతూ ఉంటుంది. హౌ కెన్ వీ మెజర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ యాసిడ్ ఆర్ ఏ బేస్? సో ఒక యాసిడ్లో యాసిడ్ ఎంత ఉంది, అందులో ఎసిడిటీ అనేది ఎంత ఉంది, బేస్లో బేసిసిటీ అనేది ఎంత ఉంది అనేది ఎలా తెలుస్తుంది, ఎలా మెజర్ చేస్తాము అంటాడు. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ యాసిడ్ ఆర్ బేస్ సొల్యూషన్ ఇస్ మెజర్డ్ ఇన్ pH స్కేల్. అలా మెజర్ చేయడాన్ని pH అంటారనమాట. ఓకేనా. దిస్ స్కేల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సోరెన్సన్. ఈ pH స్కేల్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇంట్రడ్యూస్డ్ బై సోరెన్సన్. The range of pH scale is from 0 to 14. pH అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? 0 నుంచి 14 వరకు ఉంటుంది అనమాట. pH scale ranges from 0 to 14. 0 నుంచి 14 వరకు ఉంటుంది. pH ఆఫ్ యాసిడ్ ఈజ్ లెస్ దెన్ 7. ఒకవేళ 7 కంటే తక్కువగా ఉన్నాయనుకోండి, బిలో 7 అనమాట, వాటిని ఏమంటారు? యాసిడ్స్ అంటారు. ఓకేనా. pH ఆఫ్ బేస్ ఇస్ మోర్ దెన్ 7. 7 కంటే ఎక్కువ ఉంటే బేసెస్ అంటారు. ఓకేనా. pH ఆఫ్ న్యూట్రల్ సబ్స్టెన్స్ 7. సో pH స్కేల్ ఇలా ఉందనుకోండి, 0, 1, 2, 3, 4, 6, 7, 8, 9. ఎక్కడ వరకు అని చెప్పాను? 14. Yes. 14. సో pH ఈ రేంజ్లో ఇక్కడ వరకు ఉందనుకోండి, ఈ రేంజ్లో ఉందనుకోండి, ఏదైనా మనం ఇండికేటర్ ఉపయోగించి చెప్పాను కదా, మిక్స్డ్ ఇండికేటర్ అని. సో అది ఉపయోగించి మనం చెప్పచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు ఎంత ఉంది క్వాంటిటీ. సో 7 అని వస్తే కనుక దాన్ని ఏమంటారు? న్యూట్రల్ కాంపౌండ్స్ అంటారు, న్యూట్రల్ సబ్స్టెన్సెస్. ఓకేనా. pH బిలో 7. బిలో ఏమనేది? సో బిలో 7 ఉంటే ఏమంటారు? యాసిడ్స్. అబౌవ్ 7 ఉంటే 7 నుంచి 14 వరకు ఏ రీడింగ్ వచ్చినా కానీ వాటిని ఏమంటారు? బేసెస్. ఈ విధంగా సబ్స్టెన్సెస్ ఆర్ ఆఫ్ 3 types: యాసిడ్స్, బేసెస్ అండ్ న్యూట్రల్ కాంపౌండ్స్. ఇక్కడ ఏం చూడండి, యాక్టివిటీ చేయమన్నాడు. టేక్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. డైల్యూట్ అంటే అంత స్ట్రాంగ్ కాదనమాట, కాన్సన్ట్రేటెడ్ అంటే స్ట్రాంగ్. CONC అని పెడతారు ఫస్ట్. డైల్యూట్ అనుకోండి, IL అని పెడతారు డైల్యూట్. ఓకేనా. వెనిగర్, వాటర్, సోడియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ టెస్ట్ ట్యూబ్. ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. ఓకేనా.
దాంట్లో ఏం తీసుకోమన్నాడు? డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇంకొక దాంట్లో వినిగర్. థర్డ్ వన్ వాటర్. ఫోర్త్ వన్ సోడియం హైడ్రాక్సైడ్. ఫార్ములాస్ ఏంటి కన్ఫ్యూజ్ అవుతారండి. దీన్ని NaOH అంటారు, వాటర్ని H2O అంటారు, వినిగర్ ఫార్ములా తెలియదు, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, డైల్యూట్ HCl ఓకేనా. ఇంకా ఫార్ములాస్ ఇంపార్టెంట్ లేదు, లెసన్ జస్ట్ వేసాను. సో నౌ టేక్ యూనివర్సల్ ఇండికేటర్ యాడ్ 2 drops in each test tube. సో ఇప్పుడు ప్రతి దానికి మీరు ఏం యాడ్ చేస్తారు? యాడ్ 2 drops. వీటన్నిటికి 2 drops ఏం వేస్తారు? యూనివర్సల్ ఇండికేటర్. You can observe that the solution in the test tube changes into different colors. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వస్తుంది అనమాట ఈ ఇండికేటర్ యాడ్ చేయగానే. సో ఏంటి? డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే దాంట్లో ఒక కలర్ వస్తుంది, వినిగర్ దాంట్లో ఒక కలరు, వాటర్లో ఒక కలరు, నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఒక కలర్ వస్తుంది అనమాట. నౌ కంపేర్ దీస్ కలర్స్ విత్ pH కలర్ చార్ట్ విచ్ వాస్ గివెన్ ఆన్ ది ఇండికేటర్ బాటిల్. సో మీకు pH బాటిల్ మీద డయాగ్రామ్ ఇస్తారమ్మా. సో కలర్స్ అక్కడ మీకు ఇక్కడ ఎలాగుంది రీడింగ్, ఇక్కడ ఒక కలరు, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, అలా కలర్స్ వస్తాయి అన్నమాట. సో మీరు ఇక్కడ వచ్చిన కలర్ని బట్టి దాని pH అంతా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. మీకు బాటిల్ మీద ఇస్తారు కదా, ఇక్కడ pH చార్ట్ ఉంటుంది, చెప్పలేదేమో. Try to find the pH values and the strength of the acid and bases, and based on the color they show and write them in the table. So మీరు ఆ కలర్స్ని బేస్ చేసుకుని అవి యాసిడ్స్లోకి వస్తాయా, ది కమ్స్ అండర్ యాసిడ్స్, బేసెస్ ఆర్ న్యూట్రల్ కాంపౌండ్స్ అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఇవి చాలా స్ట్రాంగ్ యాసిడ్స్ అనమాట. ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్స్ ఆర్ వీక్ యాసిడ్స్. ఇవి యాసిడ్స్ అంతా ఘాటుగా అంటే అంత స్ట్రాంగ్ యాసిడ్స్ కాదనమాట. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేసెస్. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేసెస్. గుర్తుపెట్టారు, ఇక్కడ బేసెస్ నేను చెప్పాను, ఇందాక యాసిడ్స్ చెప్పాను. అమోనియం హైడ్రాక్సైడ్ ఇస్ ఏ వీక్ బేస్. అమోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్ అనమాట. స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ హైలీ కరోజివ్ ఇన్ నేచర్ అండ్ కెన్ కాజ్ సివియర్ బర్న్స్. స్ట్రాంగ్ యాసిడ్స్ బేసెస్ ఏంటంటే మనకి కాలిపోతాయి అనమాట, మీద పడినప్పుడు కాలిపోతుంది. వేరేస్ న్యాచురల్ యాసిడ్స్ ఆర్ జనరలీ వీక్ యాసిడ్స్. న్యాచురల్ యాసిడ్స్ మనకి వీక్ యాసిడ్స్. నిమ్మకాయలు వేసుకుంటే కాలుతుంది, ఏమవుతుంది కదా. అదే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసుకుంటే కాలిపోతుంది. సో చూడండి ఇక్కడ 2 మచ్చలు ఉన్నాయి ఇలాగా, ఇవి హైడ్రోక్లోరిక్ యాసిడ్ పడిపోయింది అనమాట. సో ఇది ఎప్పుడు డిగ్రీ చదువుకున్న పడింది అంటే చెప్తున్నాను. స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసిస్ మన బాడీ మీద పడినప్పుడు మనకి హార్మ్ చేస్తాయి, ఓకేనా, డ్యామేజ్ చేస్తాయి. వేరేస్ వీక్ యాసిడ్స్ దే డోంట్ హార్మ్ us, ఓకేనా, ఎలాంటి హార్మ్ ఉండదు మనకి. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. మెటల్స్ మీద యాసిడ్ పడితే ఎలా రియాక్షన్ ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతాయి. If you drop a metal piece in an acid and reacts with the acid and releases hydrogen gas. So metal తో హైడ్రోక్లోరిక్ మెటల్ ఒక యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంట, హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందంట, ఓకేనా. యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్స్ అండ్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. తీసుకోమంటారు చూడండి, కోనికల్ ఫ్లాస్క్. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి కింద ఉంది కదా, కోనికల్ ఫ్లాస్క్ అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ల్యాబ్స్లో ఉంటుంది ఇలా ఉంటుంది కోనికల్ ఫ్లాస్క్, ఓకేనా. అలాంటి ఫ్లాస్క్ కూడా తీసుకోండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ జింక్ పీసెస్. ఇక్కడ యాసిడ్ ఏంటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోండి. మరి యాసిడ్కి మెటల్కి కదా మనం చూడాలి రియాక్షన్ ఎలా ఉంటుందో. జింక్ పీసెస్, మెటల్ అనమాట, జింక్ పీసెస్ తీసుకోవాలి, అందులో యాడ్ చేయాలి. ఇన్సెన్స్ స్టిక్, మ్యాచ్ బాక్స్. సో ఒక అగరత్తు, ఒక అగ్గిపెట్టె కావాలి. ప్రొసీజర్: టేక్ 5 grams of zinc metal pieces in a conical flask. ఇప్పుడు ఆ
కోన్కల్ ఫ్లాస్క్ మీరు ఏం యాడ్ చేస్తారు? మెటల్ పీసెస్, జింక్ మెటల్ పీసెస్. సో జింక్ పీసెస్ యాడ్ చేస్తారు అనమాట. జింక్ మెటల్ పీసెస్. దీనికి ఏం యాడ్ చేయాలి? నౌ వీ హ్యావ్ టు యాడ్ hydrochloric acid. 20 ml of dilute hydrochloric acid to it. ఇప్పుడు మనం 20 ml dilute hydrochloric acid యాడ్ చేస్తాం. Now observe what happens. మనం ఇలాగ యాడ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? The zinc pieces reacted with the hydrochloric acid and the releases a gas. So జింక్ అక్కడ ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయ్యి ఒక గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఏం గ్యాస్ రిలీజ్ చేద్దని చెప్పాను? మామూలుగా మెటల్ యాసిడ్ రియాక్ట్ అయ్యి ఒక గ్యాస్ రిలీజ్ చేస్తుంది. ఏంటది? హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పాను కదా. హైడ్రోజన్ గ్యాస్ని ఎలా, మరి ఆ రిలీజ్ అయిన గ్యాస్ హైడ్రోజన్ కాదని ఎలా టెస్ట్ చేస్తాం మనం? బెలూన్ ఆర్ ఇక్కడ ఏం చేస్తాడో చూద్దాం. లిసెన్స్ స్టిక్ అన్నాడు కదా. Now we introduce the incense stick into the mouth of the conical flask. The flame of the burning stick will put off with pop sound. So మనం ఎప్పుడైతే అగరొత్తి వెలిగించి పెడతామో అగ్గులు అయితే త్వరగా అయిపోతుంది కదా, అందుకని ఇది అగరొత్తి చెప్పాడు అనమాట. సో వెలిగించి మీరు ఎప్పుడైతే పెడతారో పాప్ సౌండ్ వచ్చి ఒకసారి టప్ అని ఆరిపోతుంది అనమాట. సో అది ఆక్సిజన్ అనుకోండి, ఇంకా బాగా వండుతుంది. అక్కడ రిలీజ్ అయ్యేది హైడ్రోజన్ గ్యాస్ కాబట్టి ఒకసారి టప్ అని ఆరిపోతుంది అనమాట సౌండ్ వచ్చి. దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ విత్ జింక్ మెటల్ అండ్ ఫార్మ్ జింక్ క్లోరైడ్. So release hydrogen gas. This reaction can be written as word equation. So the word equation ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఫార్ములాస్ కూడా ఉంటాయి కానీ మీకు ఫార్ములాస్ ఇంకా అవసరం లేదు అసలే. సో G ప్లస్ హైడ్రోజన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కదా, gives rise to ఏమిస్తుంది? జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. హైడ్రోజన్ ఈ గ్యాస్. సో జింక్ దీంతో రియాక్ట్ అయ్యి ఈ జింక్ ఈ క్లోరైడ్, ఇందులో జింక్ హైడ్రోజన్ క్లోరైడ్ ఉంటుంది కదా, ఈ Cl ఈ జింక్ తోటి బాండ్ అయిపోతుంది అనమాట. ZnCl ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కన్క్లూజన్. హెన్స్ వీ కెన్ కన్క్లూడ్ దట్ యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తాము? మెటల్ ఒక యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ మీరు చెప్పారు కదా బెలూన్. తర్వాత మనం ఇక్కడ మ్యాచ్ స్టిక్ బదులు బెలూన్ పెట్టి చేయొచ్చు అనమాట. రిపీట్ ద above experiment. This time fix a balloon around the neck of the conical flask. సో జింక్ మెటల్ నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసేసి ఆ బాటిల్ పైన ఇలాగ బాటిల్ క్యాప్కి ఇలా తగిలించండి. ఓకేనా? బెలూన్ తగిలించండి. ద బెలూన్ ఇన్ఫ్లేట్స్ డ్యూ టు ద హైడ్రోజన్ గ్యాస్. టేక్ అవుట్ ద బెలూన్ విత్ గ్యాస్ ఫ్రమ్ ద ఫ్లాస్క్ కేర్ఫుల్లీ. టేక్ ఇట్ విత్ థ్రెడ్ అండ్ లీవ్. దాన్ని తీసి బెలూన్ గ్యాస్లో ఫిల్అప్ అయిపోతుంది కదా, దాన్ని తీసేయండి. తీసి థ్రెడ్ కట్టేయండి వెంటనే. ఇట్ విల్ ఫ్లై అవే, ఎగిరిపోతుంది ఒకసారి. ఓకేనా? బెలూన్ గ్యాస్ వై డస్ ఇట్ ఫ్లై? హౌ హైడ్రోజన్ గ్యాస్ హ్యాస్ లెస్ వెయిట్ దెన్ ఎయిర్. మనం సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్ కంటే హైడ్రోజన్ గ్యాస్ లెస్ వెయిట్ ఉంటుంది అనమాట. వెయిట్ చాలా తక్కువ. అందుకనే బెలూన్లో ఉన్న ఈ హైడ్రోజన్ గ్యాస్ వల్ల బెలూన్ ఎగరడం జరుగుతుంది. సో బెలూన్స్లో ఏం గ్యాస్ నింపుతారు? హైడ్రోజన్. మనకి పారాచూట్ ఎదుగుతూ ఉంటాయి కదా, అవి ఏంటంటే అంటే పారాచూట్ అయినా ఎస్, అందులో హైడ్రోజన్ గ్యాస్ ఉపయోగిస్తారు అనమాట. పికిల్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ అల్యూమినియం ఆర్ స్టీల్ ఆర్ కాపర్ వెజల్స్. వై? రాగి పాత్రలో కానీ స్టీల్ పాత్రలో కానీ పచ్చడి నిలవ పెట్టరు. ఎందుకని? తుప్పు పట్టేస్తాయి చూడండి, తుప్పు పట్టేస్తాయి కదా, బెల్లం ఒకటి తుప్పు పట్టేస్తాయి. పికిల్స్ కంటైన్ యాసిడ్స్. పికిల్స్లో ఏముంటాయి? యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. దీస్ యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ కంటైనర్స్ అండ్ రిలీజ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. సో ఇందులో ఉన్న యాసిడ్స్ ఆ కంటైనర్స్తో రియాక్ట్ అయ్యి, సో మెటల్ కదా ఆ కంటైనర్, దాంతో రియాక్ట్ అయ్యి మనకి ఏంటి, సో రియాక్షన్ జరిగి ఏమవుతుంది? గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. So we should not store them in metal containers. Generally they are stored in ceramic or glass containers.
గాజు వాటిల్లో కానీ లేదా సిరామిక్ వాటిల్లో కానీ మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. మనకి నానమ్మలో అమ్మమ్మ జాడీల్లో పెడతారు కదా, ఓకేనా. విచ్ డు నాట్ రియాక్ట్, వీటితో మన యాసిడ్స్, పికిల్స్లో ఉన్న యాసిడ్స్ ఎలాంటి రియాక్షన్ జరగదు అనమాట. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్ దట్ ద మెటల్ స్పూన్స్ వుడ్ కరోడ్ వెన్ దే ఆర్ ప్లేస్డ్ ఫర్ లాంగ్ టైమ్ ఇన్ పికిల్స్. అలాగే పచ్చడిలో మనం స్పూన్ అలాగే పెట్టి ఉంచేస్తాం అనుకోండి, కొన్ని రోజులకి తుప్పట్టేస్తుంది చూడండి, స్పూన్ పాడైపోతుంది తుప్పట్టేసి నల్లగా, ఓకేనా. రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్స్. మరి ఇప్పుడు బేసెస్ ఎలా రియాక్ట్ అవుతాయి, యాసిడ్స్ రియాక్ట్ అవ్వడం చూసాం. బేసెస్ ఎలా రియాక్ట్ అవుతాయి, వాట్ విల్ హ్యాపెన్ వెన్ మెటల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ బేసెస్. బేసెస్ లైక్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్. బేసెస్ కూడా ఏం చేస్తాయి, హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు, ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్